రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు భారీగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తా ఆంధ్ర, రాయలసీమలో వర్షాలు పడే ఛాన్సెస్ ఉన్నాయని ఐఎండీ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ఇక అల్లూరి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడవచ్చని సూచించింది. తీరంలో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. 2 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించింది. తెలంగాణలో కూడా వర్షాలు పడతాయని, రేపు కూడా వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడవచ్చని హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్స్ ను జారీ చేసింది. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, వరంగల్, మహబూబ్ నగర్, ఇక నల్గొండతో పాటు పలు జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్సెస్ ఉన్నట్టుగా హెచ్చరించింది ఐఎండీ. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురవబోతున్నాయి. ఎల్లో అలర్ట్స్ ను జారీ చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఐఎండీ. ఇక ఏపీలో పరిస్థితి ఎలా ఉంది అనేది మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఏపీలో ఎటువంటి అలర్ట్స్ ను జారీ చేసింది? ఎక్కడైనా రెడ్, ఆరెంజ్ అలర్ట్స్ జారీ అయ్యాయా? అప్డేట్స్ ఏంటి రాజు? వాయు బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర, అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా చూస్తే అటు ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో చెదురుమదురు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏజెన్సీ జిల్లాలైనటువంటి అటు పార్వతీపురం, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కొంత జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా చూస్తే సముద్ర తీరం కొంత అల్లకల్లోలంగా ఉంది. సముద్రం లోపల 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులతో పాటుగా ముఖ్యంగా విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అయితే సూచిస్తున్నటువంటిది అయితే ఉంది. అయితే దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించి అంటే అటు ప్రకాశం, నెల్లూరు, దీంతో పాటుగా రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కొంత జాగ్రత్తలు ఉండాలని చెప్తున్నారు మత్స్యకారులు ఎవరూ కూడా. ఎందుకంటే ఇప్పటికే గడిచినటువంటి 2 నెలల్లో కూడా సముద్రం చాలా రఫ్ గా ఉంటుంది. మనం చూస్తే సముద్ర తీర ప్రాంతం అంతా కూడా కలర్ మారిపోయిందని ఒకసారి విజువల్లో కూడా గమనించి చూడొచ్చు. ఎందుకంటే సముద్రం చాలా రఫ్ గా ఉన్నటువంటి సమయంలో ఈ విధమైనటువంటి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. అలా ఈ అల్పపీడన ప్రభావం దీని మీద ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ వర్షాలు కురవకపోయినా ముఖ్యంగా ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొంత ఈ పిడుగులు పడే అవకాశం ఉంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో. ఆ సమయంలో మాత్రం చెట్ల కింద పెద్ద పెద్ద హోర్డింగ్స్ కింద ఎక్కడ ఉండొద్దని సూచిస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఇది ఉత్తర ఒడిశా అంటే భాగంలో ఈ మధ్య భారతంలో ప్రస్తుతం అయితే అల్పపీడనం అయితే కొనసాగుతుంది. దీని ప్రభావం రానున్నటువంటి అంటే ఆగస్టు 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. రానున్న 2 రోజులు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకి వెళ్ళొద్దు, కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఒకవేళ వేటకి వెళ్ళినటువంటి సమయంలో అటు మత్స్యశాఖతో పాటుగా వాతావరణ శాఖ అధికారులకి తమ వివరాలు ఇచ్చి వెళ్ళాలని వాళ్ళైతే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి వాళ్ళు అటు అల్లవరంలోనూ అదేవిధంగా విశాఖకు సంబంధించి కూడా గల్లంతైనటువంటి వాళ్ళ వివరాలు గడిచినటువంటి 15 రోజుల్లో ఇప్పటికీ తెలిసినటువంటి అయితే లేదు. ఈ నేపథ్యంలోనే కొంత వాతావరణం సముద్రం కూడా రఫ్ గా ఉంటున్నటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. సత్తాస్. థాంక్యూ రాజు. మొత్తానికి 2 తెలుగు రాష్ట్రాలకు కూడా ఇటు ఐఎండీ వర్ష సూచనను జారీ చేసింది. ఎల్లో అలర్ట్స్ తో పాటు ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భారీగా పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వర్షాలకు సంబంధించిన అలర్ట్స్ గుర్తుపెట్టుకోండి. బయటికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు సంబంధించి రెయిన్ కోట్స్ ను క్యారీ చేయండి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు తెలంగాణ, అది కూడా హైదరాబాద్ లో నివసిస్తున్న వాళ్ళు ఎవరున్నా సరే ఇటు పక్కా బిల్డింగ్స్ లోనే షెల్టర్ పొందండి. ఎక్కడైతే పాత బిల్డింగ్స్ ఉన్నాయో అక్కడ నిల్చోకండి. పాత గోడలు కూడా కూలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చెట్ల కింద అస్సలు షెల్టర్ పొందకండి. ఇక